ఈరోజైతే బ్రెడ్తో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. ఈ రెసిపీ అయితే బ్రేక్ఫాస్ట్గా కూడా లేదంటే స్నాక్స్గా కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. ఇది ఇలా చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళకైతే అందరికీ నచ్చుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకైతే బాగా నచ్చుతుంది. లంచ్ బాక్స్లోకి సెండ్ చేస్తే. అందరికీ హాయ్, నేను మీ లత. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే ఇలా బ్రెడ్ తీసుకోవాలి. నేనైతే స్వీట్ బ్రెడ్ తీసుకోలేదు, హాట్ బ్రెడ్డే తీసుకున్నాను. లేదంటే బ్రౌన్ బ్రెడ్ తోటి అంత టేస్ట్ అయితే రాదు, కానీ నార్మల్ బ్రెడ్ అయితే తీసుకోండి. స్వీట్ బ్రెడ్ తోటి అయితే టేస్ట్ బాగుండదు. ఈ విధంగా బ్రెడ్ అంతా తీసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. అన్నీ కూడా మిక్సీలో వేసుకున్న తర్వాత పౌడర్గా చేసుకొని పెట్టుకోవాలి. నేను చేసినట్లుగా ఇట్లా మంచిగా పౌడర్ అయితే వేసుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి వేసేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ అయిపోతుంది. అంతా కూడా ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి నేను 1 టేబుల్ స్పూను సూజీ రవ్వ వేస్తున్నాను. రవ్వ వేసిన తర్వాత క్రిస్పీగా వస్తుంది అన్నమాట. అందుకోసమే ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్కి సరిపడంత. శనగపిండి అయితే ఒక 4 టేబుల్ స్పూన్లు వేసాను. చిల్లీ ఫ్లేక్స్ వేసాను కొంచెం అంతా, 1 టేబుల్ స్పూను. పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర, ఆనియన్స్, క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత చాట్ మసాలా, ధనియాల పొడి అయితే వేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మనము కారం పొడికి బదులుగా పచ్చిమిర్చి యూజ్ చేసాం, పెప్పర్ యూజ్ చేసినాం. ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ అయితే నేను పూర్తిగా పిండుతున్నా. ఇదంతా పిండుకున్నాక కలిపేసి సైడ్కి పెట్టేసుకోండి. ఈ విధంగా రౌండ్స్ అయితే చేయాలి. అప్పటిలోపల మనము ఇది సైడ్కి పెట్టేసుకొని నానుతుంది కాబట్టి ఇంకా మంచిగా వస్తుంది అన్నమాట. ఈ విధంగా వస్తే సరిపోతుంది మనకు. ఇప్పుడైతే చట్నీ వేసుకుందాము. దీంట్లోకి చట్నీ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. కొత్తిమీర తీసుకొని క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక జారీలోకి వేసుకొని కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేనైతే 4 పచ్చిమిరపకాయలు, కొంచెం అంత అల్లం ముక్క వేసిన. ఇవి వేసిన తర్వాత కొంచెం కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకొని నిమ్మరసం పిండుకున్నాను. ఇందులో కొత్తిమీర అనేది ఎక్కువగా ఉండాలి. కారానికి టేస్ట్ సరిపడంత పచ్చిమిర్చి ఉంటే సరిపోతుంది. ఇలా పచ్చి కొబ్బరి వేసుకున్నాక సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అంతే. ఇందులో అయితే నిమ్మరసం పిండుకున్నాము. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. తాలింపు అనేది అస్సలు పెట్టనవసరం లేదు, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా సైడ్కి పెట్టేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పిండిని అయితే ఈ విధంగా ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఆయిల్లో మీడియంలో పెట్టుకొని ఎప్పుడు చెప్పిన విధంగానే లోపల కూడా బయట కంటే మంచిగా ఫ్రై అవ్వాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. లోపల పచ్చిగా ఉండి బయటంగా కాలితే అంత బాగుండదు. ఈ విధంగా ఇప్పుడైతే నాకు ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయాక తీసేస్తూ ఉన్నాను. ఇందులో పచ్చిమిర్చి నములుతూ ఉంటే బాగా టేస్ట్ అనేది బాగుంటుంది. క్రిస్పీగా కూడా ఉంటుంది. మనం ఇందులో రవ్వ వేసాం కాబట్టి క్రిస్పీనెస్ అనేది వస్తుంది. ఈ విధంగా అన్నీ కూడా వేసేసుకోవాలి. మిగతావి కూడా వేసుకున్నామంటే మనకైతే ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ లేదంటే స్నాక్గా కూడా యూజ్ చేసుకున్నటువంటి రెసిపీ అయితే మనకు రెడీ అయిపోయింది. ఒక బ్రెడ్ ఉన్నదంటే తొందరగా రెడీ అయిపోతుంది. అన్నీ ఇంట్లో ఉన్నటువంటి ఐటమ్సే. ఎక్కువ మనం బయట నుంచి తీసుకొచ్చి కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఈ చట్నీతో తినండి, చాలా సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా చేసినాం కదా చట్నీ. ఎక్కువగా ఇందులో ఏం యాడ్ చేయలేదు, తాలింపు కూడా పెట్టలేదు మనము. అందుకోసమని ఒకసారి అయితే టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.